అందరికీ నమస్తే. భగవానుడు గత 2 శ్లోకంలో ధ్యాన యోగా అభ్యాసం చేసేటప్పుడు ఎటువంటి ఆసనాన్ని వేరుపరచుకోవాలనేది ఒక శ్లోకంలో, మరి అంతఃకరణ శుద్ధి కోసము ధ్యాన యోగా అభ్యాసం చేయాలని గత శ్లోకంలో చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ధ్యాన యోగా అభ్యాసం చేసేటప్పుడు శరీరం ఏ భంగిమలో ఉండాలి, మరి ఏంటి అనేది తెలుసుకుందాం. ఇక్కడ భగవద్గీత 6వ అధ్యాయము 13వ శ్లోకం. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చానవలోకయన్. దీని యొక్క భావాన్ని గ్రహిద్దాం. శరీరం, మెడ, శిరస్సును నిటారుగా కదలకుండా నిశ్చలంగా స్థిరంగా ఉంచి దిక్కులు చూడక నాసికాగ్రం మీద దృష్టి నిలపాలి. మరి దీని యొక్క సంపూర్ణ వివరణ చూద్దాం. వీలైనంత స్థిరంగా ఎక్కువసేపు కూర్చోగలిగిన విధంగా కూర్చొని ఆ స్థితినే ధ్యానం పూర్తి అయ్యే వరకు కొనసాగించాలి. అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటే ఏకాగ్రత కుదరదు. మనస్సు ఇంద్రియాల వెంట పరుగులు తీస్తుంది కనుక కళ్ళు రెండు మూసుకోవాలి. తర్వాత నాసికాగ్రం మీద దృష్టిని నిలపాలి. నాసికాగ్రం అంటే 2 కనుబొమ్మల మధ్య గల భ్రూమధ్యం, అంతేకాని ముక్కుపుటల దగ్గర చివరి భాగం కానే కాదు. దృష్టిని అంటే అంతర్దృష్టిని భ్రూమధ్యంలో నిలిపి ఉంచాలి. ఇక సమం కాయ శిరోగ్రీవం అంటే అసలు అర్థం తెలుసుకుందాం. కాయం అంటే కర్మలు, శిరం అంటే ఆలోచనలు, గ్రీవం అంటే వాక్కులు. సమం కాయ శిరోగ్రీవం అంటే కర్మలు, ఆలోచనలు, వాక్కులు సమం చేయబడాలి. అంటే త్రికరణ శుద్ధి అన్నమాట. చేసే పని ఒకటి, మాట ఇంకొకటి, ఆలోచించే ఆలోచన వేరొకటి అన్న స్థితి ఉండరాదు. త్రికరణ శుద్ధి ఉన్నవాడికే ధ్యాన యోగ అభ్యాసం లభ్యమయ్యేది. సమం కాయ శిరోగ్రీవం అంటే మొండాన్ని, తలను, కంఠాన్ని నిటారుగా పెట్టడం. ఇది మంచిదే, కానీ అందరికీ ఇదంత సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి అలా పెట్టడం చాలా అసౌకర్యదాయకం కూడా. అసౌకర్యమైన శారీరక పరిస్థితి అన్నది సుఖవంతమైన ధ్యాన అభ్యాసానికి ఎంత మాత్రం దారితీయదు. సుఖమయ ఆసనం మరి సుఖమయ ప్రాణాయామం అన్నదే సుఖమయ ధ్యానానికి మౌలిక హేతువులు. ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి, వేదవ్యాసుల వారికి, గణపతి భగవానుడికి, వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి, గురువులకి, గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ.